మహిళలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ చట్టంలో సవరణలు నిన్న పార్లమెంటులో వీగిపోవడం ఏదైతున్నదో ఇది చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఈ బిల్లులను అడ్డుకోవడము ఒక చారిత్రాత్మకమైనటువంటి తప్పిదం కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు చేశాయి. ఇది చరిత్రలో చిరస్థాయిగా మహిళా ద్రోహులుగా ప్రతిపక్ష పార్టీలు నిలిచిపోతాయి. బిల్లు ప్రవేశపెట్టినప్పటి నుంచి నిన్నటి వరకు కూడా ఎందుకు బిల్లుకు వ్యతిరేకిస్తున్నారో వాళ్లకు స్పష్టంగా ప్రజలకు చెప్పలేకపోయారు. బిల్లు పెట్టకముందు దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతుందని చెప్పారు. బిల్లు పెట్టిన తర్వాత మీరు లోక్సభ స్థానాలను అసెంబ్లీ స్థానాలను పెంచుకునే విధంగా కుట్ర చేశారని చెప్పారు. ఇది చాలా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వము 50 స్థానాలు 50% పెంచుకోవాలనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ప్రతిపక్ష పార్టీల సమావేశాన్ని నిర్వహించి చెప్పాము. ప్రధానమంత్రి గారు స్వయంగా దేశంలోని అన్ని భాషలలో ఉన్నటువంటి పత్రికల్లో మరి వ్యాసాల ద్వారా దేశ ప్రజలకు వివరించేటువంటి ప్రయత్నము, అనేక టీవీ ఛానళ్ళ ద్వారా ప్రకటనల ద్వారా ప్రజలకు వివరించేటువంటి ప్రయత్నము, లోక్సభలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి వాళ్లకు తెలియజేసేటువంటి ప్రయత్నము, కేంద్ర ప్రభుత్వం ఇంత స్పష్టంగా ఇది ఒక పార్టీకి సంబంధించిన అంశం కాదు, ఒక ప్రభుత్వానికి మాత్రమే సంబంధించినటువంటి అంశం కాదు, అన్ని పార్టీలతో సహకారం కావాలి అని అందరికీ తెలియజేసి అందరి సహకారం ఉండాలనేటువంటిది ఉంటుందనేటువంటి ఆకాంక్షతో బిల్లు ప్రవేశపెడితే కాంగ్రెస్ పార్టీ దాని మిత్రపక్షాలు మరొకసారి ఈ యొక్క కుట్ర చేసి ఈ యొక్క మహిళా రిజర్వేషన్ బిల్లు దానితో పాటు నియోజకవర్గాల పునర్విభజన బిల్లు అడ్డుకోవడం జరిగింది. ఇది మొదటిసారి కాదు. కాంగ్రెస్ పార్టీ అనేక సార్లు మహిళల రిజర్వేషన్ సంబంధించినటువంటి బిల్లులో మరి ద్వంద్వ విధానాలతో అవలంబించి మహిళలకు అన్యాయం చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ దాని మిత్రపక్షాలు 2 నాల్కల ధోరణితో మహిళలను రాజకీయంగా చైతన్యం చేసేటువంటి కార్యక్రమంలో, మహిళలకు రాజకీయంగా లబ్ధి చేకూర్చేటువంటి కార్యక్రమంలో మరి వెన్నుపోటు పొడుస్తూనే వచ్చింది. 7 సార్లు, నిన్నొక్కటిసారి కాదు, నిన్నేదో మొదటిసారి అనుకుంటే అది తప్పు. కాంగ్రెస్ పార్టీ నిన్నటితో కలిపి 7 సార్లు ఈ యొక్క లోక్సభలో బిల్లు పాస్ కాకుండా తను కానీ తన ద్వారా ప్రోత్సహించబడినటువంటి మిత్రపక్షాల ద్వారా కానీ బిల్లు పాస్ కాకుండా అడ్డుకోవడం జరిగింది.